and give me your guard angel, war angel, like that. Give me your angels to me and my whole family, like that. I'll pray, auntie. And and I have experience whenever I will go like depression, more depression. Sometimes I will not call anybody. I'll myself only pray. That time I feel God's, especially Jesus' presence. I feel, auntie. So God also revealed that I am with you 24/7 only, like that he told me, auntie. Oh, praise God. So good, so good. Would anybody else like to share anything? Auntie, I'll tell in Telugu, auntie. Yeah, you tell it, Telugu. నేను నాకు తెలియకుండా నేను ప్రార్థన ఏం చేస్తున్నా అంటే, ప్రభా నాతో 24 గంటలు మీరు ఉండండి, మీ మీ ఏంజల్స్ తో నన్ను నా కుటుంబాన్ని కప్పండి అని ప్రతిదినం నేను ప్రేయర్ చేసుకుంటానే ఉంటాను. అయితే ఆంటీ ఇప్పుడు ఈ మెసేజ్ చెప్తే కూడా ఆంటీ చెప్పారు మనం ఎలా ప్రార్థన చేయాలో, ఆయన జాబేది ఎలా ప్రేయర్ చేశారో మనం కూడా అలా ప్రార్థన చేయాలని చెప్తే నేను కూడా అలాగే చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ప్రార్థన చేసే ప్రకారంగా నేను దేవుడి సన్నిధిని కూడా నేను చాలా డిసప్పాయింట్, లేకపోతే చాలా డిప్రెషన్ లో ఉంటే నేను ఒక్కొక్కసారి ఆంటీకి కాల్ చేస్తాను, ఒక్కొక్కసారి ఎవరికి కాల్ చేయను. కాల్ చేయకపోతే నేను ఏడుస్తా ఉంటే స్వయంగా యేసు ప్రభు నా దగ్గరకు వస్తారు. ఎలా వస్తారంటే ఒక సువాసన లాగా, మంచి ఫ్రాగ్రెన్స్, స్ట్రాబెరీ ఫ్రాగ్రెన్స్ లాగా వస్తారు. అప్పుడు నేను ఆయన గుర్తుపట్టి మళ్ళీ నీల్ డౌన్ ప్రే చేసుకుంటాను. అప్పుడు ఆయన వచ్చినప్పుడు నాకు చాలా మనసు బాగుంటది. ఈ రీతిగా నా దగ్గర ఉన్నారని ఫీల్ అవుతా ఉంటాను. Nice. Does anybody want to share any prayer experience that they have had and God answered them? ఇంకెవరికైనా దేవుడు ప్రార్థనలో జవాబిచ్చినది ఏమైనా చెప్పాలనుకుంటారా? Any prayer experience that you had? Or మీరు how you like to pray? దేవుడు జవాబిచ్చిన రీతి ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా, పంచుకోవాలనుకుంటున్నారా ఇక్కడ? Okay. So nice. Thank you, Elspeth. Thank you. Yeah, praise God. Now, Victoria and Prem, your shoulders are still hurting? It's Yes, little auntie. less, auntie. Little bit less, but it is there. What about you, Victoria? Yeah, it's there, auntie. Pain is there. Okay, yours is left arm, isn't it? And Prem's is right arm, correct? Yes, auntie. Yeah, so we can pray again and request other people. Would you pray, Elspeth, for Victoria's pain in the left shoulder and Prem's pain in the right shoulder? Let us all agree with her. Okay, sure. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా వందనాలు నా తండ్రి, స్తోత్రం నా తండ్రి. Yes, come, Elspeth. Yes, auntie. Yeah. పరిశుద్ధ మహోన్నతుడా, ఈ సమయం విక్టోరియాని ఇంకా ప్రేమ్ సిస్టర్ ని మీ బలమైన హస్తంలో పెడుతున్నాను తండ్రి. వాళ్ళకి ప్రభా విక్టోరియాకి లెఫ్ట్ షోల్డర్ లో, ఇంకా ప్రేమ్ సిస్టర్ కి రైట్ షోల్డర్ దగ్గర నొప్పి వస్తుంది ప్రభా. అది ప్రభా మీ గాయపడే హస్తంతో ముట్టి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నా నామంతో ఏమిది అడుగుతారో అది నేను ఇచ్చానని పొందుకోమని నమ్మమని చెప్పారు నా తండ్రి. ఈ సమయం తండ్రి ప్రభా వాళ్ళిద్దరికి మీరు స్వస్థత ప్రసాదిస్తున్నారని నమ్ముచున్నాను తండ్రి ప్రభా. I speak healing to Prem sister and Victoria in the name of Jesus. ప్రభా వాళ్ళకి హీలింగ్ దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. Victoria ఇంకా Prem sister are healed by the stripes of the Lord Jesus Christ. ప్రభా మీ పవిత్రమైన రక్తం వాళ్ళిద్దరి చేతుల మీద రాస్తున్నాను నా తండ్రి ప్రభా. మీ గాయపడే హస్తంతో ముట్టి వాళ్ళిద్దరికి ఇన్స్టెంట్ హీలింగ్ దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మీరే ఇప్పుడు ప్రభా హీలింగ్ దయచేసి వాళ్ళ ద్వారా మీరు మహిమ పొందుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Praise God. Deva Kumari, will you also pray? Ask Deva Kumari to pray for Prem and దేవకుమారి సిస్టర్ ఉన్నారా లైన్ లో? దేవకుమారి సిస్టర్.
Okay, you can ఉన్నానండి ఉన్నానండి. yeah. మీరు కూడా విక్టోరియా సిస్టర్ కును మరి ప్రేమ్ సిస్టర్ కోసం వాళ్ళకి ఇద్దరికి భుజాల నొప్పి ఉంది. ఒకరికి కుడి భుజం, ఒకరికి ఎడమ భుజం. ప్రార్థన చేస్తారా? విక్టోరియాకి ఎడమ భుజము, చేస్తానండి. ప్రేమ్ సిస్టర్ కి కుడి భుజం. పేర్లు ఏంటండి? విక్టోరియా సిస్టర్ అండి. విక్టోరియా, ప్రేమ్. మహాగణుడ మా దేవ, గొప్ప దేవుడ, సర్వాధికారివైన ఓ దేవ, నాయన ఇదిగో నా ప్రభువా, నాయన నీ బిడ్డల పేరు పేరు చెప్పిన నా ప్రభువా ప్రార్థించుచున్నాను అయ్యా. అయ్యా నీ కృప చూపండి అయ్యా, దయగల తండ్రి, సర్వాధికారివైన దేవ. అయ్యా అయ్యా నేను తీనురాలు నలుపురాలిన అయ్యా, యోగ్యత లేని దానినయ్యా. అయ్యా ఎందుకు పనికిరాని వంటి దానినయ్యా. అయ్యా ఈ సమయం నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా అయ్యా ఇదిగో నా ప్రభు బిడ్డలు, నా ప్రభు విక్టోరియా సిస్టర్ గారిని తండ్రి, ప్రేమ్ సిస్టర్ గారిని నీ చేతులకు సమర్పించుచున్నాను అయ్యా. అయ్యా నీ గాయపడిన హస్తములు వేసిన ఆయన బిడ్డలకి స్వస్థతనివ్వండి ప్రభు. ఎక్కడైతే నా ప్రభు నిప్పులతో బాధలతో నా ప్రభు వేదన పడుచున్నారో తండ్రి, అయ్యా లెగలేని స్థితిలో ఉన్నారు అయ్యా. అయ్యా నీకు సమర్పించుచున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మలో మీరు ముట్టండి అయ్యా, మీ అగ్ని కంచి బిడ్డల పైన వంచమని అడుగుచున్నాను అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనని నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి. అయ్యా వాగ్దానం పెట్టి నా ప్రభు మేము ప్రార్థించుచున్నాం అయ్యా. మీ స్వస్థతను దయచేయండి అయ్యా, మీ కరుణ చూపండి తండ్రి, మీ జాలి కల నా ప్రభు ప్రేమను బిడ్డలకు అందించమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా కృపగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, అయ్యా రోగులు ముట్టి స్వస్థపరిచే వాడు తండ్రి. తండ్రి నాయన మా తండ్రి, మా బలహీనత బట్టి నా ప్రభు అయ్యా, మా శరీరంలో నా ప్రభు నాయన ఇదిగో రోగములు బట్టి నేను సూచించుచున్నాం అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా మారు మనసుతో నాయన నిన్ను ప్రార్థించే కృపను బిడ్డలందరికీ దయచేసి నాకును దయచేయమని అడుగుచున్నాను అయ్యా. అట్టి స్వస్థతను బిడ్డలకు దయచేయండి అయ్యా. అయ్యా నరములు కంఠములు తండ్రి, అయ్యా మీరు ముట్టండి, శిరస్సు నుండి సిరిపాదం వరకు కడిగి స్వస్థపరచండి అయ్యా. అయ్యా నీ కరుణ చూపండి అయ్యా. అయ్యా బిడ్డల లైవ్ లో ఎంతో వేదన పడుచున్నారేమో తండ్రి. అయ్యా మీరు మాట వినే దేవుడు తండ్రి, మేము మాట చొప్పున నేను అనుసరించి నాయన నీకు స్తుతించుచున్నాం తండ్రి. అయ్యా అట్టు కృప నాయన బిడ్డలకు దయచేసి నీ ఆత్మతో నా ప్రభు బిడ్డలు స్వస్థపరచమని అయ్యా, తక్షణమే విడుదల దయచేయమని తండ్రి, దుష్టుడి నుండి వేరుపరచమని నీ ఆత్మతో నీ బిడ్డలు ముట్టమని స్వస్థపరచమని అయ్యా ఇదిగో నీ బిడ్డలని చేతులకు సమర్పించుండగా నా ప్రభు నీ అగ్ని వర్షము కుమ్మరింపచేయమని, నీ ఆత్మ వర్షము కుమ్మరింపచేయమని అయ్యా బిడ్డలకు స్వస్థత వరమును దయచేయమని అయ్యా. ప్రతి ఒక్కటి నా ప్రభు బిడ్డలో శక్తివంతంగా నింపమని అడుగుచున్నాను అయ్యా. అటు కృపతో బిడ్డలు నింపి అయ్యా ఈ లైవ్ లో నా ప్రభు మీరు అధికమైలు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని, ఆశీర్వదించమని అయ్యా. కరుణతో కటాక్షంతో దయచేయమని ఈ దీనదాసురాలు మనం వినండి ప్రభు. వచ్చి చేరుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి ఆత్మీయంగా నీ అంది ఎరిగిన ప్రభు బలమైన బిడ్డలకు మమ్మల్ని అందరూ మార్చుకోమని దీనదాసురాలు ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నజరుడైన యేసు పరిస్థితి వారి నామములో అడిగి వేడుకున్న చిన్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ఆమేన్. Praise